ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లు ఏవైతే అయినాయో దానికి సంబంధించిన ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలని ఇప్పుడు వెల్లడిస్తాము. సో మెయిన్గా ఈ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లో అఫెండర్ వచ్చేసి రామకృష్ణారెడ్డి ఓడిసి, ఇంకొక ముద్దాయి వచ్చేసి వెంకటేష్, తను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో వీళ్ళు వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బి కొత్తకోట మండలం బీరంగి గ్రామం కంబాలపల్లి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో వివరాల్లోకి వెళ్తే వీళ్ళు చేసిన అఫెన్స్లు వచ్చేసి 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నాయి. అవి 2 జిల్లాల్లో, అన్నమయ్య జిల్లా మళ్ళీ అట్లాగే సత్యసాయి జిల్లాలో చేయడం జరిగింది. వీళ్ళపైన 28 కేసులు ఉన్నాయి మొత్తం. దాంట్లో వచ్చేసి 40 ట్రాన్స్ఫార్మర్లలో దొంగతనం చేస్తున్నారు. దాని వాల్యూ వచ్చేసి 11,42,600, వెయిట్ వచ్చేసి 626 కేజీలు. సో దీన్ని వచ్చేసి మేము టెక్నికల్ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్ ద్వారా మేము చాలా ఇన్ఫర్మేషన్ పెట్టిన తర్వాత ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. దీంట్లో మా సిసిఎస్ సిబ్బంది చాలా కష్టపడి దీన్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా మా సిసిఎస్ సిఐ గారు, అలాగే ఉన్న స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో పి నరసింహలు, శంకర, కానిస్టేబుల్ వచ్చేసి రాఘవరెడ్డి, శివశంకర, దొరబాబు, చలపతి, హోంగార్డ్ వచ్చేసి సుబ్బయ్య, వారితో పాటు మా సిబ్బంది కొత్తకోట సిఐ గారు మరియు మిగిలిన స్టేషన్ సిబ్బంది కూడా కష్టపడి దీన్ని చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ.